ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయానికి వెళ్లిన బాలాపూర్ మండల ఆశా వర్కర్లకు చుక్కెదురైంది. దాదాపు 4 నుండి 6 గంటల వరకు మంత్రి కోసం ఎదురుచూసి స్పృహ తప్పి పడిపోయిన మీర్పేట్కు చెందిన ఆశా వర్కర్ కవితను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత 2 నెలలుగా ఆశా వర్కర్లు చేస్తున్న డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు చెల్ల బాలరెడ్డి, పద్మశ్రీ, స్వామినాయక్, బాలకృష్ణ, సిద్ధుచారి, ధనరాజ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఆరోగ్య భద్రత అందరికీ ఆశకు లేదు సార్. అదొకటి కంపల్సరీ చేయించాలి సార్. మీ అందరికీ కోరుకునేది నేను అదొక్కటి. అట్లా కదమ్మా, మీరు ఇంత సిక్ అయ్యారంటే మేడం దగ్గరకు పోతే టైం ఇవ్వలేదా? ఇచ్చింది సార్. ఇప్పుడు వస్తుంది అని అన్నారు. మధ్యాహ్నం ఫస్ట్ డే పోయినాం సార్. ఆ రోజు పోతే అన్నారు ఈరోజు కలవదు మేడం, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు. సరే అని నెక్స్ట్ డే 12 గంటలకు అని చెప్పారు. అందరం తినేసి వెళ్ళినాం. 12 గంటలకు వెళ్ళినాం. కాకపోతే ఆడ అయ్యింది మాకేందంటే నిరాశగా అయిపోయింది సార్. ఆ టైం 12 గంటల నుండి కంటిన్యూగా నైట్ వరకు ఉన్నాం సార్. అప్పటి వరకు 6 వరకు ఉన్నాం. ఏం నీళ్ళు లేవు, ఏం లేవు. ఉత్త నీళ్ళ మీద ఎంతసేపు అని ఉంటాం సార్. అటుగాక హెడేక్ బాగా లేస్తుంది. అక్కడ ఉండలేకపోయినాం సార్. మేము ఇంకా వస్తుందేమో, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు, గంట 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 అని జరుపుకుంటూ వచ్చారు. లాస్ట్కి వస్తే పక్క నుండి పోయిందంట. కానీ మేడం ఒక్క చిన్న లెటరే కదా సార్. మేమేం ఆస్తులు అడగలే, అంతస్తులు అన్నారు సార్. ఇక్కడ నుండే వెళ్ళిపోయింది మేడం అని అన్నారు. వచ్చి మా లెటర్ తీసుకొని పోయినట్టు మాకు ఏ బాధ ఉండకపో సార్. మేము అప్పుడే వెళ్ళిపోతుంటాము. మాకు ఇంత సిక్కు కూడా కాకపోతుంది. మేము 30 మెంబర్స్ సార్. బాలాపూర్ ఆశాల మొత్తం 30 మెంబర్స్ అందరం వెళ్ళినాం అక్కడికి. ఏం లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కాబట్టి వెళ్ళినాం సార్. లేకపోతే మేము వెళ్ళకపోతుంటాము. అందరి తరఫున జరుగుతున్న సమ్మె ఇది. ధర్నా చేస్తున్నాం. మాకు బెనిఫిట్స్ ఏంటివి? మాకు ఫిక్స్డ్ జీతం ఒకటి, హెల్త్ కార్డులు ఒకటి, డిక్లరేషన్ కాకున్నా సరే మాకు పని తగ్గట్టు పారితోషికం కాకున్నా ఫిక్స్డ్ అనేది ఇంత కావాలని కనీస వేతనం గురించి మేము వెళ్ళినాం. హెల్త్ కార్డులు లేవు, మాకు ఏ ఒక్క సదుపాయాలు లేవు సార్. దాని గురించి అని వెళ్ళినాం. ఆ ఒక్క లెటర్ తీసుకొని మాదేంది, మా బాధ ఏందని ఒకటి అడిగి లెటర్ తీసుకొని పోయినట్టు మేము వెంబడే వెళ్ళేసి వస్తున్నాం. మా బాధ ఏందో ఒక్కటి తెలుసుకొని ఆ లెటర్ తీసుకున్నట్టే ఇంతసేపు కాకనే పోవు సార్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆశా వర్కర్స్ను వారిని చేసే సేవలకు సరైన ప్రతిఫలం ఇవ్వక వారికి ఇచ్చే జీతం ఏదైతే నెలకు 9,000 రూపాయలు వారి పిల్లల చదువులకు కానీ వారి ఈరోజు తినే బండారాలు, తినే వస్తువులన్నీ కూడా విపరీతంగా ధరలు పెరగడం వల్ల వారికి సరైన జీతం సరిపోక ప్రభుత్వం మీద మొరపెట్టుకొని మాకు జీతాలు పెంచాలి, అదేవిధంగా హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, అదేవిధంగా పర్మనెంట్ చేయాలి అంటని చెప్పి ఒక 3-4 డిమాండ్లతోని ఆశా వర్కర్సు రాష్ట్రంలో మొత్తంలో కూడా తెలంగాణలో ధర్నాలు, నిరసనలు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది. ఆఖరికి కళ్ళుండి గుడ్డివాన్ లేక, చెవులుండి వినవడం లేక, తనకు ఏ విధంగా అయినా మాట్లాడే శక్తి ఉన్న హరీష్ రావు గారు మంత్రి, వారికి సంబంధించిన శాఖలో ఉండి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ కనీసం ఒకసారి అతను ఉన్న ఎత్తుకు కిందికి చూసి ఒకసారి ఆశా వర్కర్లు
వారికి సమయం లేదు. ఏ టైంలో ఏ సమయంలో పిలిచినా అక్కడికి వెళ్ళి వారు డెలివరీ చేయడము, అక్కడ గ్రామాలలో పారిశుద్ధ్యం లేకపోతే అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లడము, అక్కడ సరైన సదుపాయాలు కల్పించడము నిత్యం వాళ్ళు చేసే వర్కర్స్, ఆశా వర్కర్స్. అలాంటి ఆశా వర్కర్స్కు మరి ఇప్పటివరకు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సబితా ఇంద్రారెడ్డి గారు తన ఎలక్షన్లో ముందు ఆశా వర్కర్స్లకు ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఒక మహిళగా ఉండి ఒక మహిళా ఆశా వర్కర్ పోయి నిన్న కనీసం సుమారు వాళ్ళ ఆఫీస్లో ఏదైతే ఉందో 6:30 గంటలు 7 గంటలు నిలబడితే కూడా వారికి అక్కడ రాకపోవడము, తీరా వచ్చిన తర్వాత ఆశా వర్కర్స్ అని చెప్పి ఆఫీసులోకి వెళ్లకుండా బయటకించి వెళ్ళిపోవడం వల్ల ఆశా వర్కర్స్ ఈ బాలాపూర్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిరాశకు నిస్పృహలు అయిపోయి మరి ఒక ఆశా వర్కర్ ఏదైతే ఉందో కవిత గారు స్పృహ తప్పి పడిపోవడము, వారిని ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తే బీపీ డౌన్ అయిందని వారి 6:30-7 గంటలు నిలబడడం వల్ల ఆమె చాలా వీక్ అయిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్లు ఒక రోజు కానీ 2 రోజులు ఉండాలని అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే దానికంటే ముందు ఆమె కాన్సెన్స్లో ఒక ఆశా వర్కర్ ఒక మహిళకు హాస్పిటల్లో ఉంటే నాకేదో చెడ్డ పేరు వస్తుందంట అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర పంపించి హాస్పిటల్లో డాక్టర్లు అక్కడ ప్రైవేట్ డాక్టర్లకు ఇంటికి పంపించండి అని చెప్పి చేయడము నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో గొడ్డలు పెట్ట లాంటిది. మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేటలో నివసిస్తున్న సోదరిమణి కవిత ఏదైతే ఉన్నదో నిన్న సబితా ఇంద్రారెడ్డి గెలవనికి పోయింది. ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు. ఈ వేల మంది కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులరేషన్ చేయాలి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. నిన్న ఆశా వర్కర్లు అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళినారు. అందులో భాగంగా సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి కవిత అని చెప్పేసి ఆశా వర్కర్లు దాదాపుగా 30-40 మంది అక్కడికి చేరుకుంటే కనీసము అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక మహిళని కూడా చూడకుండా ఆ మహిళ మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 10 గంటల దాకా చూసి స్ట్రోక్ తప్పి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి సబితా ఇంద్రారెడ్డి గారికి కన్ను కనబడతలేవా, చెవులు కనబడతలేవా అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారిని. వాళ్ళు కోరిక ఏంటిది? మమ్మల్ని రెగ్యులరేషన్ చేయమని చెప్పేసి మా జీతాలు పెంచమని చెప్పేసి అడుగుతారు తప్ప ఇంకేం అడుగుతలేరు వాళ్ళు. కనీసం చిన్న కోరికలు కూడా మీరు తిరగకపోతే మీ ప్రభుత్వం ఉండేందుకు లేని ఎందుకని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు. కనీసం నీ మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట గ్రామం చెందిన కవితను కూడా నువ్వు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో నువ్వు ఇంకెవరిని పట్టించుకుంటావని చెప్పేసి అడుగుతున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 2023లో తప్పకుండా వచ్చిన తర్వాత ఆశా వర్కర్లను రెగ్యులరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చర్య తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కవిత గారిని ఇంతవరకు కూడా కనీసం పరామర్శించిన పాపన ఉండకూడదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి అడుగుతున్నాను. తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. సబితా ఇంద్రారెడ్డికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.